పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనందరినీ ఒక నావికుడుగా, ఒక నాయకుడిగా ప్రభువు మనందరి పరలోక లక్ష్యం గమ్యమైనటువంటి పరలోక కనానుకు చేర్చే ఈ క్రమంలో నాడు ఇజ్రాయేలీయులను ఎడారి మార్గం గుండా నడిపిస్తూ ఒక్కొక్క చోట వారిని విడిది చేసేటట్లు చేసి, వారితో పాటు మనకు కూడా ఎన్నో పాఠాలు ఇదివరకు నేర్చుకున్నాం, ఈరోజు నేర్పిస్తున్నారు, రాబోయే రోజుల్లో నేర్పిస్తున్నారు. అందును బట్టి పాఠాలు నేర్పించే మన మాస్టారుకి, మన పరమ గురువుకి నిండు కృతజ్ఞతా భావంతో ఈనాటి ధ్యానాంశాన్ని మనం ఆరంభించుకుందాం. ఈరోజు 62వ రోజు. మన ధ్యానాంశం దేవుని నీడలో. దేవుని నీడలో మూలవాక్యంగా చదువుకుందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 41వ వచనము. హోరు పర్వతము నుండి మోవాబు మండలము వరకు ఇజ్రాయేలీయులు చేసిన విడుదలివి అని చెబుతూ వారు సాల్మోనా అనే ప్రాంతమును చేరిరి. సాల్మోనా. ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో 34వ స్థలం, ద 34th స్టేషన్ సాల్మోనా. 33వ స్థలం హోర్మా. నిన్నటి రోజున మనం ధ్యానించాము. హోర్మా అనగా నాశనము. ఈ నాశనము నుండి విరుగుడు ఏది అంటే అది ప్రార్థన, దేవుడికి మొక్కుబడులు చెల్లించుకోవాలి అని మనం విన్నాం. ఇప్పుడు సాల్మోనా అనే ప్రాంతానికి వారు చేరారు. సాల్మోనా అనే ఈ మాటకు గొప్ప అర్థం ఉంది. ఆ మాటకు అర్థం ఏంటంటే నీడగల స్థలం. నీడగల స్థలం, షాడో. ప్రియులారా, మానవ జీవితంలో మనిషి నీడను ఎప్పుడు వెతుకుతాడు? మానవ జీవితంలో మనిషికి అసలు నీడ అవసరమా? అయితే ఎప్పుడు అవసరం? బైబిల్ గ్రంథంలో నీడకున్న అర్థం ఏంటి? ఈ లోకంలో అసలు ఎన్ని రకాల నీడలు ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఎండలో శ్రమించి ప్రయాణించు వారికి నీడ అవసరం. అలసి సొలసిన ప్రయాణికుడికి, బాటసారికి నీడ అవసరం. అలసిపోయిన వాడికి ఆ చెట్టు నీడ కింద కూర్చుంటే ఒక సేద తీర్చినట్లుగా, అమ్మ ఒడిలో కూర్చున్నట్లుగా అనుభూతిని పొందుతాడు. నీడ ఎవరికి అవసరం అంటే అలసిపోయిన వారికి. నీడ ఎవరికి అవసరము అంటే సొమ్మసిల్లిపోయేవారికి. నీడ ఎవరికి అవసరము అంటే శ్రమించువారికి, కష్టపడేవారికి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఆలకిస్తున్న మనమందరం మన జీవితంలో కొంతమంది వ్యక్తులను చూసి అలసిపోతూనే ఉంటాం. కొన్ని పరిస్థితులను చూసి అలసిపోతూనే ఉంటాం. మన బాధ్యతలు బట్టి, మనకున్న పనులు బట్టి, మనకున్న సమస్యలు బట్టి ప్రతిరోజు అలసి సొలసి సొమ్మసిల్లిపోతూనే ఉంటాం. మనందరికీ నీడ అవసరం. మనందరకు ఒక నీడ కావాలి, ఒక ఆశ్రయాన్నిచ్చే ఒక నీడ కావాలి. యోబు భక్తుడు ఏమంటాడు విందాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుతాను. మానవ జీవితము యుద్ధమున నిర్బంధ పోరాటము వంటిది కాదా? కూలివాడు కూలికి పనిచేయుట వంటిది కాదా? బానిస నీడ కొరకు తప్పించుచు శ్రమ చేయుట వంటిది కాదా? పనిచేయువాడు జీతము కొరకు కాయ కష్టము చేయుట వంటిది. ఎట్టి ఆశయు లేకయే నేను నెలలు గడిపి తిని, విచారముతో రాత్రులు వెళ్ళబుచ్చితిని. నేను పరుండినప్పుడు పగలెప్పుడు వచ్చునా అనుకుందును, తిరిగి ఎప్పుడు లేచెదనా అనుకుందును, వేకువదాకా నిద్ర పట్టక బాధపడుదును అని యోబు భక్తుడు తన జీవితంలో తను ఏ విధమైన పోరాటాలు చేస్తున్నాడో,
ఏ యుద్ధం చేస్తున్నాడో మనందరికీ చెప్తూ, నా బ్రతుకంతా ఒక యుద్ధమేనయ్యా, నా జీవితమంతా ఒక యుద్ధం లాంటిదే, అలసిపోయాను, ఇతరులు అంటున్న మాటలకు అలసిపోయాను, ఇతరులు చేస్తున్న విమర్శలకు అలసిపోయాను, ఇతరులు నన్ను విడిచిపెట్టి ఒంటరిగా చేశారు, అలసిపోయాను, రాత్రేమో నిద్ర పట్టడం లేదు, ఎప్పుడెప్పుడు తెల్లారుతోందా అని ఎదురు చూస్తున్న పరిస్థితిలో నేనున్నాను అని యోబు భక్తుడు అంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక బానిస నీడ కొరకు ఎదురు చూచినట్లు తప్పించినట్లు నేను ఒక నీడ కోసం ఎదురు చూస్తున్నానని యోబు భక్తుడు మాట్లాడుతున్న మాటలు. నీడ అనగా ప్రశాంతతనిచ్చేది, నీడ అనగా ఆదరణ చూపే చోటు, నీడ అనగా విశ్రాంతి దొరికే చోటు. మానవ జీవితంలో చాలామంది ఇదిగో ఇదిగో నీడ అంటారు, కానీ అది ఎండమావే, నీడ కాదు. నీడలాగా అనిపిస్తుంది, నీడలాగా తోస్తుంది, నీడలాగా ప్రచారాలు పొందుతుంది, కానీ అది నీడ కాదు, కాటేసే సర్పపు పడగా. ఈ లోకములో నీడనిచ్చే, విశ్రాంతినిచ్చే, ఆదరణ చూపించే, ప్రశాంతతనిచ్చే చోటు ఏదైనా ఉందంటే అది యేసయ్య సన్నిధి. మత్తయి సువార్త 11:28 మనందరికీ తెలిసిన మాట. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. యోహాను సువార్త 14లో కూడా శాంతిని మీకు అనుగ్రహించెదను, నా శాంతిని మీకు ఇచ్చేదను, ఈ లోకము ఇచ్చినట్లుగా నేను మీకు శాంతి ఇవ్వను, నేనిచ్చే శాంతి శాశ్వతమైనది. ప్రియులకు దేవుని బిడలారా, ఈ లోకమనే పొలములో ప్రయాణిస్తున్న బాటసారులం మనమందరం, నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న యాత్రికులం మనమందరం. మనందరకు నీడ అవసరమే. రకరకాల కారణాల వలన రోజు యుద్ధం చేస్తూ ఉంటాము, రకరకాల పనులతో, రకరకాల సమస్యలతో. చదువుకునే పిల్లవాడు పుస్తకాలతో యుద్ధం చేస్తాడు. ఒక ఉద్యోగి ఆ ఉద్యోగంలో పనిచేసే చోట యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇక పిల్లల్ని కన్నాక పెళ్లి కోసమో పిల్లల కోసమో రకరకాల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వృద్ధాప్యంలోనికి వచ్చిన వారు కూడా ఒంటిలో ఉన్న అనారోగ్యం గురించి, రోగాల గురించి రోజు యుద్ధం చేస్తూనే ఉంటారు. మానవ జీవితము యుద్ధము లాంటిది అన్నాడు యోబు గారు. మనకు ఒక నీడ కావాలి. మన రోగాల నుంచి విడుదల పొందడానికి మనకు విశ్రాంతినిచ్చే ఒక నీడ కావాలి. ఈ మందులు మాకులు రోజు తింటూ వీటి నుండి విడుదల పొందడానికి ఒక ఆదరణ చూపే ఒక పరమ వైద్యుడు అనబడే యేసయ్య నీడ మనకు కావాలి. జ్ఞానమందు ప్రాయమందు ఎదిగిన ఆ యేసయ్య నీడలో మన బిడ్డలందరూ కూడా తలదాచుకోవాలి, ఆదరణ పొందాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఎన్నో యుద్ధాలు, శారీరక యుద్ధాలు, రోగాలతో యుద్ధం చేస్తాడు. మానసికమైన యుద్ధాలు, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, ఒత్తిడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇక సామాజిక యుద్ధాలు ఉండనే ఉన్నాయి. వ్యక్తులు, మనుషులు, పరిస్థితులు, వాతావరణాలు, సమస్యలు, ఇవన్నీ కూడా. అందుకే ఇవన్నీ తలంచుకొని యోబు అంటున్నాడు, నాకు నిద్ర పట్టని రాత్రులెన్నో. యోబు లాంటి పరిస్థితి మీకు నాకు ఈరోజు వాక్యం ఆలకిస్తున్నప్పుడు ఉందేమో. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి యుద్ధ దినాల్లో, ఇలాంటి శ్రమ దినాల్లో ప్రతి ఒక్కరూ ఒక నీడ కోసం ఎదురు చూసినట్లే, ప్రతి ఒక్కరూ ఒక విశ్రాంతిని, ఆదరణను ఇచ్చే చోటు గురించి, ఒక వ్యక్తి గురించి చూస్తున్నట్లే ఈ నిరీక్షణ యాత్రలో మనకు నీడనిచ్చే వ్యక్తి, మనకు ఆదరణ చూపే వ్యక్తి, మనకు విశ్రాంతినిచ్చే ఆ ప్రభువు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియులకు దేవుని బిడలారా, సల్మోనా అనగా నీడగల ప్రదేశం అని అర్థం. లోకములో రకరకాల నీడలు ఉన్నాయండి. మచ్చుకు 3 రకాల నీడలు మాట్లాడుకుందాం. నంబర్ 1 సాతాను నీడ, నంబర్ 2 మనుష్యుల నీడ, ఇక నంబర్ 3 దేవుని నీడ. వీటి గురించి వివరించి ఈనాటి ధ్యానాంశాన్ని ముగిద్దాం. నిజమే, జీవితంలో అలసిపోయాం, బాగా ఒత్తిడికి గురవుతున్నాం, ఎక్కడ చూసినా యుద్ధాలే,
ఇంట్లో యుద్ధాలే, బయట యుద్ధాలే, ప్రశాంతత కరువడింది. కరువులో ఉన్నాము. ఏ కరువులో? నీడనిచ్చే చోటు ఎక్కడైనా ఉంటుందా అనే కరువులో ఉన్నాం. ఆదరణ చూపి ప్రేమతో పలకరించేవారు ఎవరైనా దొరుకుతారా అనే ఒక నీడలో బ్రతుకుతున్నాము. విశ్రాంతినిచ్చే చోటు ఏదైనా ఉందా అని వెతుకుతున్నాము. ఈ వెతికే క్రమంలో లోకంలో తిరుగుతున్న మనకు మొట్టమొదటిగా ఎదురయ్యే నీడ శాపపు నీడ, సాతాను నీడ, సర్పపు నీడ, పాపపు నీడ. ఓకే, ఈ లోకంలో నీడ కోసం వెతుకుతున్న మనకు మొట్టమొదటిగా ఎదురయ్యే నీడ పాపపు నీడ, సాతాను నీడ. లోకంలో ఒక మనిషికి ఒత్తిడి ఎక్కువైపోయి, సమస్యలు ఎక్కువైపోయి, అయ్యో నాకు విశ్రాంతి లేదు, నాకు నిద్ర పట్టడం లేదని లోకంలో చాలామంది మద్యపాన దుకాణాలకు వెళ్ళి మద్యపానానికి బానిసలైపోతున్నారు. ఈ మద్యపానాన్ని త్రాగడం వలన నిద్ర పట్టడం లేదు, శాంతి లేదు అనుకునేవాడు మద్యపానం సేవిస్తూ ఉన్నాడు. నిద్ర పట్టినట్టే పడుతుంది, కానీ అది శాశ్వతంగా ప్రశాంతతనిచ్చే నిద్ర కాదు. అది నీడనిచ్చినట్లే ఉంటాయి ఈ లోకంలో నీడలు, కానీ చివరికి మన మీద కాటేసే నీడలవి. మద్యపానం సేవించేవాడికి ఆ మత్తులో ఆ క్షణం నిద్ర పట్టినట్లు అనిపిస్తూ ఉంది, కానీ క్రమక్రమంగా నిద్ర పుచ్చినట్లే పుచ్చి లోపల ఉన్న కాలేయాన్ని, కిడ్నీని, మిగతా అవయవాలన్నిటినీ కూడా ఆ మద్యపానం పాడు చేసేస్తూ ఉంది. లోకంలో మనుషులు కొంతమంది సుఖం కోసం వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఆ వ్యభిచారపు నీడలో కాస్త క్షణికాలం సుఖం పొందినట్లే పొందుతారు. తర్వాత ఆ వ్యభిచారపు వ్యసనము వారిని నయాన నాశనం చేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీడనిచ్చినట్లే కనబడతాయి, నీడనిస్తున్నట్లే నటిస్తాయి, కానీ చివరికి కాటేస్తూ ఉంటాయి. గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. ఎడారి ప్రాంతంలో చుట్టూ కరువే ఉంటుంది. ఎక్కడా త్రాగడానికి నీరు దొరకదు, తినడానికి ఆహారం దొరకదు. అలాంటి సమయంలో రకరకాల వన్యప్రాణులు జీవిస్తూ ఉంటాయి. అందులో పాము ఒకటి, కప్ప ఒకటి. ఈ కప్పలు ఆహారం కోసం ఎదురు చూస్తూ ఈ మండు టెండలో, ఈ ఎడారిలో అటు ఇటు తిరుగుతూ అలసిపోతూ ఉంటాయి. ఒకవైపు పైనుండి ఎండ దంచేస్తూ ఉంటుంది, లోపల ఆకలి. ఈ కప్పలు ఎదురు చూసేది ఏంటో తెలుసా? ఎక్కడైనా చిన్న నీడ దొరికితే బాగున్ను, కాసేపు ఆ నీడలో విశ్రాంతి తీసుకుంటాము. కానీ చూస్తా ఎక్కడ చెట్లు కనబడవు కదా ఎడారిలో. ఈ కప్పల్లో ఉన్న ఈ బలహీనతనే ఆసరాగా తీసుకుంటాయి ఆకలితో ఉన్న పాములు. ఈ పాములు ఒక ట్రిక్ వాడుతాయి, ఎందుకంటే కప్పల అవసరమేంటో పాముకు తెలిసిపోయింది. ఎడారిలో కొన్ని పాములు ఏం చేస్తాయంట, అలా ఇసుక నేల మీద అవి నడుస్తూ పాములు తమ పడగలు విప్పి అలా ఉంటాయంట. పడగలు విప్పి ఎడారిలో ఆ ఇసుక నేలలో అలా ఉంటాయంట. దూరం నుండి ఆ కప్పలు దేనికోసం వెతుకుతున్నాయి? నీడ కోసం. నీడ కోసం వెతుకుతున్న కప్పలకి ఆ కాసింత ఆ పాము పడగ నీడ కనబడింది. ఈ కప్పలకు కావలసింది నీడే కాబట్టి అవి చూస్తున్నది నీడనే, పైనున్న పడగను చూడలేకపోయాయి. గబుక్కున త్వరగా ఈ కప్పలు గెంతుకుంటూ వచ్చి ఆ నీడలో, ఆ పడగ నీడలో, హమ్మయ్య ఎన్నాళ్ళకు నీడ దొరికింది, ఎన్నాళ్ళకు విశ్రాంతి దొరికింది అని హమ్మయ్య అని అనుకునే లోపునే పైన పడగలాగా, నీడలాగా ఆశ్రయం ఇచ్చినట్లే ఇచ్చి రమ్మని పిలిచి ఈ పాము ఏం చేస్తుందో తెలుసా? అమాంతంగా కప్పను నోట్లో వేసుకుని తన ఆకలి తీర్చుకుంటుంది. నీడనివ్వలేదా? పడగ ఇచ్చింది. నీడనిచ్చినట్లే ఇచ్చి దాని ఆకలి తీర్చుకుందే గాని, ఈ నీడ దాని ఆకలి తీర్చుకోవడానికే గాని కప్పకు నీడనివ్వడానికి కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇలా నీడ అని అనుకొని భ్రమించి మోసపోయే కప్పలు వాక్యం బోధించే మాలాంటి వారిలో, వాక్యం ఆలకిస్తున్న మీలాంటి వారిలో లేరు అని అందామా?
నీడలనే భ్రమల్లో ఆ వ్యక్తి నాకు నీడనిస్తాడనుకొని వెళ్ళాము. నీడనిచ్చినట్లే ఇచ్చి కాటేసి వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు పాముల్లాగా. కొన్ని ప్రాంతాలు నీడనిచ్చినట్లే ఇచ్చాయి, నీడనిచ్చినట్లే ఇచ్చి నటించి భ్రమించి చివరికి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకున్నారే కానీ మనకు ఆదరణ విశ్రాంతినిచ్చారా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సైతానుడు ఎన్నో నీడలను మనకు చూపిస్తూ ఎరవేస్తూ ఉన్నాడు. అండర్ ద షాడో ఆఫ్ సంబడి, అండర్ ద షాడో ఆఫ్ సంథింగ్, Satan is trying to trap all of us. Satan is trying to entice all of us. రకరకాల నీడలు చూపిస్తూ, రకరకాల ఎరలు చూపిస్తూ సైతానుడు ఎప్పటికెప్పుడు మనల్ని కబలించి వేద్దామని చూస్తున్నాడు. ఈ సందర్భంలో సంసోను గురించి మాట్లాడుకున్నాం చాలాసార్లు, మరలా మాట్లాడుకుందాం, పర్వాలేదు. సంసోనుకి దేవుడు వ్రతతత్పరుడుగా ఉండే అనుగ్రహాన్ని ఇచ్చాడు. సింహాలను కూడా చీల్చే బలశాలిగా బలాన్ని ఇచ్చాడు. అయితే నువ్వు ఈ సీక్రెట్, ఈ బలమంతా ఈ నీ జుట్టులో ఉందన్న సంగతి ఎవరికి చెప్పద్దు అని దేవుడి యొక్క శాసనం. అయితే ఈ సంసోను కోసం వేటాడుతున్నారు ఫిలిస్టీయులు. ఫిలిస్టీయులకి అర్థమైపోయింది, మనం డైరెక్ట్గా సంసోన్ని ఎదుర్కోలేం. సో సంసోనులో ఉన్న బలహీనత వాళ్ళు గమనిస్తున్నారు, సంసోన్ని స్టడీ చేస్తున్నారన్నమాట దూరం నుండి. సంసోను ఎంత బలవంతుడే, కానీ ప్రతి బలవంతుడికి ఎక్కడో ఒక బలహీనత ఉంటుంది కదా. సంసోనులో ఉన్న బలహీనత ఏంటో గమనించడం మొదలుపెట్టారు. సంసోనుకున్న ఒకే ఒక బలహీనత, స్త్రీలోలుడు. అందరినీ కంట్రోల్ చేయగలుగుతాడు, చివరికి సింహాన్ని కూడా నోరు మూసుకునేలా చేస్తాడు, కానీ తనలో రేగుతున్నటువంటి కామోద్రేకాలను కంట్రోల్ చేసుకోలేడు సంసోను. ఈ మ్యాటర్ ఫిలిస్టీయులకు అర్థమైంది. అందుకే కదా అమ్మా నాన్నను కూడా కాదని తెమ్నాతులో ఉన్న ఫిలిస్టీయ స్త్రీని పెళ్ళాడాడు. ఆ స్త్రీ మోసం చేసి వెళ్ళిపోతే అక్కడితో ఆగిపోకుండా మళ్ళా గాజా వెళ్ళాడు. గాజా వెళ్ళి వ్యభిచార గృహంలోకి దూరాడు. ఇది గమనించారు ఫిలిస్టీయులు. ఓహో, మనోడిలో బలహీనత ఎక్కడుందా కదా అని హనీ ట్రాప్ చేయడం మొదలుపెట్టారు ఫిలిస్టీయులు. అక్కడున్న డెలీలా, ఆ షోయరు అనే ప్రాంతంలో డెలీలా అనే ఒక స్త్రీతో, ఒక వ్యభిచారితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇదిగో, నువ్వు గనక సంసోనును లోబరుచుకొని అతని యొక్క బలంలో ఉన్నటువంటి రహస్యాన్ని నువ్వు కనుగొని మాకు గనక చెప్పినట్లయితే మాలో ఒక్కొక్కరము నీకు 11,000 వెండి కాసులు ఇస్తామని ఒక డీల్ ఏర్పాటు చేసుకున్నారు. వారికి కావలసింది సంసోను, ఈవిడికి కావలసింది డబ్బు. ఈవిడ బ్రతుకుతున్నది ధనం అనే నీడలో, ఫిలిస్టీయులు బ్రతుకుతున్నది పగ అనే నీడలో, సంసోను బ్రతుకుతున్నది వ్యభిచారము అనే నీడలో, కామము అనే నీడలో. చూసారా, ఈ ముగ్గురు కూడా ఈ లోకానికి సంబంధించిన నీడల్లోనే బ్రతుకుతున్నారు. సరే, సంసోను డెలీలా దగ్గరికి వెళ్ళాడు. అతన్ని క్రమక్రమంగా లోబరుచుకుంది. ఎలా లోబరుచుకుంది? నైస్గా, ఐస్గా, కూల్గా మాట్లాడుతూ, ప్రేమలొలికించేలాగా మాట్లాడుతూ. అమ్మా నాన్నలకు దూరంగా తిరుగుతున్నాడు. కట్టుకున్న భార్య ఏమో మోసం చేసి ఎవరినో వదిలేసి వెళ్ళిపోయింది. ఆదరణకు కోసం ఎదురు చూస్తున్నాడు ఈ సంసోను. ఒక నీడ కోసం, ఒక ప్రేమగా మాట్లాడేవారు నా లైఫ్లో ఎవరైనా ఉంటారా అని ఎదురు చూస్తున్నాడు. ఇదే సైతానుకు అనుకూల సమయంగా తీసుకున్నాడు. మనం ఏ నీడ కోసం ఎదురు చూస్తామో సైతానుడు అలాంటి నీడల్నే మనకు పరిచయం చేస్తాడు. జాగ్రత్త. మనం అనుకుంటాం మంచి మనసుతో, ఏమని, నాకు ఒక అన్న ఉంటే బాగున్ను, అందరికీ అన్నలు ఉన్నారు, నన్ను కూడా ప్రేమించే ఒక అన్నుంటే బాగున్ను. ఈలోగా ఒక వ్యక్తి పరిచయం అవుతారు. బయటికి మాటలకి కనిపించడానికి ఒక మంచి అన్నయ్యలాగే కనబడతాడు. పిలవడానికి కూడా చెల్లమ్మ అని కూడా పిలవచ్చు. ప్రియులారా, నేను అందరినీ శంకించాలని అనటం లేదు, కానీ
కానీ అనుమానించాల్సిన రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. నువ్వు అన్నయ్య అని పిలిచినా, అతడు చెల్లెమ్మ అని పిలిచినా, సైతాను పడగ ఎప్పుడు విప్పుతుందో మనం చెప్పలేము. నిజమే, నువ్వు అన్నయ్య అనే ఒక నీడ కోసం ఎదురు చూస్తున్నావు. సైతానుడు అదే పాచికవాడి ఒక వ్యక్తిని నీకు అన్నయ్యగా పరిచయం చేసి సైతాను పడగ, సైతాను నీడ నీ మీదకు వచ్చేలా చేస్తాదేమో. ఏమో, జాగ్రత్త. నీవు ఒక మంచి స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నావు, నాకెవరూ స్నేహితులు లేరే అని. సైతానుడు ఎవరో ఒకరిని నీకొక స్నేహితుడిగా, స్నేహితురాలిగా పరిచయం చేసి నువ్వు స్నేహితుడి కోసం తప్పిస్తూ ఉన్నావు కదా, నిన్ను అర్థం చేసుకునే ఒక మంచి ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నావు కదా. ఈ విషయం నీకంటే సైతాను బాగా పసిగట్టి ఎవరో ఒకరిని ఒక స్నేహితుడిగా, ఒక బెస్ట్ ఫ్రెండ్గా నీకు పరిచయం చేస్తాడు. ఆ స్నేహితుడి నీడలో కొన్నాళ్ళు సంతోషంగానే బ్రతుకుతారు. ఆ స్నేహితురాలి నీడలో కొన్నాళ్ళు ఆనందంగానే గడిపినట్లు కనబడుతుంది. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, 195% చాలా స్నేహాలు సైతానుడు పరిచయం చేసిన స్నేహాలే. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఒక మంచి స్నేహితుడు దొరికితే గొప్ప నిధి దొరికినట్లే. అదంత ఈజీ కాదు. ఎంతో అన్వేషించాలి, ఎంతో నిరీక్షించాలి, ఎంతో శ్రమిస్తేనే తప్ప ఒక గొప్ప నిధి దొరకదు, గొప్ప స్నేహితుడు దొరకడు. అంత ఈజీగా ఏదైనా దొరుకుతుందంటే నా దృష్టిలో అది సైతాను నేడే, అది సర్పపు పడగే. ప్రియులకు దేవుని బిడలారా, ఇక సంసోను దగ్గరికి వద్దాం. మొదట్లో ఆమె మాట తీరు సంసోనుకి నచ్చింది. అందుకే రెగ్యులర్గా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆమె ఆలనా పాలన నచ్చింది. ఆమె మద్యపానం అందించడం నచ్చింది. ఇక ఆ చీకటి రోత పనులన్నీ కూడా నచ్చి సైతాను ఈ సంసోను డెలీలా ఒడిలో, ఆమె వలపుల ఒడిలో, ఆ వలలో చిక్కుకుపోయాడు. ఇప్పుడు పూర్తిగా నా వశమైపోయాడు, నాకు లొంగిపోయాడని తెలుసుకున్న డెలీలా అసలైన పని ప్రారంభిస్తుంది. నువ్వెంత బలవంతుడు కదా, నీ బలానికి కారణం ఏంటి ప్రశ్నేసింది. ఎంతవరకు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎంతవరకు నీడనిచ్చినట్లే నటించింది, భ్రమలకు గురి చేసింది సంసోన్ని. బానిసైపోయాడు కదా. ఇప్పుడు ఆ ఫిలిస్టీలతో కుదుర్చుకున్న ఆ డీల్ గురించి మాట్లాడుతూ సంసోన్ని అడుగుతుంది, ఏమయ్యా నీకెంత బలం ఉంది కదా, అసలు బలం ఎక్కడుంది కారణం అంటే ఒకసారి అడిగింది, ఆ ఒక్కటి అడక్కు అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయాడు. రెండోసారి కూడా అడిగింది, సరేలే ఎవరికి బయటోళ్ళకి చెప్పొద్దులే, నాతో కూడా చెప్పవా, నేను నీకు ప్రాణసఖిని కదా, నేను నీకెంత ఆదరణ ఇస్తున్నానో చూడు, నీకెంత సుఖాన్ని ఇస్తున్నానో చూడు, నీకోసం ఇంత చేస్తుంటే చివరికి నాతో కూడా చెప్పవా అంటే రెండోసారి కూడా ఆ ఒకటి అడక్కు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక మూడోసారి అడిగితే చెప్పకపోతే బొంగమూ తీసుకొని అలిగిందంట డెలీలా. ఇక ఈవిడ అలకకు మనవాడు సంసోను విసిగి వేసారి చెప్పేశాడు, ఎందుకు అలా అలుగుతావు, వచ్చిన ప్రతిసారి నన్ను విసిగిస్తున్నావు, ఈ ప్రశ్నలతో నన్ను చిందరవందర చేస్తున్నావు, ఇప్పుడు అర్థమైందా ఈ నీడ నిన్ను చిందరవందర చేసే నీడ అని, ఇప్పుడు అర్థమైందా ఈ నీడ నిన్ను విసిగించే నీడ అని, ఇప్పుడు అర్థమైందా బాబు ఈ నీడ తన అలకలతో వలకలతో వలపులతో నిన్ను చిక్కించుకోవాలని ప్రయత్నించే నీడ అని. మొత్తానికి రహస్యాన్ని చెప్పేశాడు. ఇదిగో రహస్యం నా జుట్టులో ఉంది, నా జుట్టు కత్తిరిస్తే ఇక నా బలం కోల్పోతాను అని. మద్యపానాన్ని బాగా సేవించిన తర్వాత ఎంత ధైర్యం చూడండి ఆవిడికి. డెలీలాకి ఎంత చనువిచ్చేశాడో చూడండి సంసోను తల మీద కత్తెర పెట్టే సాహసం ఎవడైనా చేస్తాడా? అరివేర భయంకరులైనటువంటి ఫిలిస్టీలే సంసోను దగ్గరకు రావడానికి జడిసిపోయేవారు, వణికిపోయేవారు. మరి ఆఫ్టర్ ఆల్ ఈ డెలీలా ఒక్కతి 100 మంది వస్తేనే సంసోను ఢీకొనలేకపోయారు. ఈ ఒక్క స్త్రీ అతన్ని ఒడిలో పడుకోబెట్టి ఆ తలను బ్లేడు తీసుకొని గుండు చేసి పారేసింది. ఎంత ధైర్యం!
ఆమె ధైర్యం ఎవరిచ్చారు? ఆ ధైర్యం సంసోనే. ఎలా మాట్లాడతాడో, ఏం మాట్లాడుతాడో డెలీలాకు చెప్పేశాడు. ఎలా తెలుసు? అతడిలో ఉన్న వీక్నెస్ ఏంటో డెలీలాకు బాగా తెలుసు. అతడి బలానికి కారణం కూడా డెలీలాకు తెలిసిపోయింది. వీడు బాగా మందు తాగితే మత్తెక్కిపోతాడు. మత్తెక్కిపోతే ఎన్ని గంటల వరకు మత్తు దిగదో కూడా బాగా తెలుసు. బాగా అలవాటు కదా. ఇదంతా ఈ స్నేహాన్ని, ఈ చనువును ఆసరాగా తీసుకొని మొత్తం తలంతా, జుట్టునంతటిని క్షవరం చేసేసింది. ఇంకేముంది? బలం కోల్పోయాడు. సైగ చేసింది. పక్కనే ఉన్నారు ఫిలిష్తీయులు. రండి అంది. వచ్చారు. వాళ్ళు తాళ్లతో, చూడండి, బలం కోల్పోయాడు కదా. ఇంతకుముందు సంఖ్యలేసినా ఇలాగంటే తెగిపోయేవి. ఇప్పుడు మామూలు తాళ్లతో కట్టి వాడిని మేకపిల్లని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా తీసుకెళ్ళిపోయారు. చివరికి కట్టిన తాళ్ళు కూడా తెంపుకోలేనంత బలహీనుడైపోయాడు, గ్రుడ్డివాడైపోయాడు. చివరికి శిథిలాల కింద కూలి తాను కూడా చనిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సైతాను నీడలో మరణ శాసనం ఉంటుంది. సైతాను నీడలోనే మరణ మృదంగం ప్రారంభమవుతూ ఉంది. సైతాను నీడను వేడి సర్వోన్నతుని నీడలోనికి మనం అందరము రావాలి. సల్మోనా, దేవుడి నీడలో సాగిపోదాం. సైతానుడు నీడ లోకంలో ఉంది, జాగ్రత్త. వ్యక్తుల రూపంలో, వస్తువుల రూపంలో ఆ రోజు సంసోను డెలీలా ఒడిలో నుంచి బయటకు రాలేకపోయాడు. ఈరోజు చాలామంది ఇంటర్నెట్ ఒడిలో నుండి బయటకు రాలేకపోతున్నారు. ఈ రోజులు చాలామంది త్రాగుడు అనే ఆ వ్యసనం నుండి బయట రాలేకపోతున్నారు. సైతాను నీడ ఎంత ప్రమాదం! నిన్ను బలాన్ని కోల్పోయేవాడిగా చేస్తుంది, గ్రుడ్డివాడిగా చేస్తుంది. అంటే చాలామంది చెప్తారు, వద్దయ్యా, వాళ్ళతో తిరగద్దు, ఆ చోటుకి వెళ్ళొద్దు, ఆ వ్యసనాలు గురవద్దు. అంటే ఈ సైతాను నీడ నిన్ను చెవిటివాడిగా మార్చేస్తుంది. ఎంత ప్రసంగం చెప్తున్నా ఏం చేస్తుందో తెలుసా? సైతాను నీడలో ఉంటే సంసోన్ని గ్రుడ్డివాడిగా చేసింది డెలీలా. చాలామందిని వాక్యం వింటున్నా వినిపించుకోకుండా చేసేలాగా సైతాను నీడ చేస్తుంది. అందుకే గుడికి వెళ్తారు, ప్రసంగం వింటారు, కానీ మాకు కాదులే అనుకుంటారు. వాక్యం వింటారు, ఈ ఫాదర్లు ఎట్లాగే చెప్తారులే, లేవన్నా శ్రీమంతులా, లేవన్నా మంచివాళ్ళ అని అనుకుంటారు. చెప్పేవాళ్ళు ఏమన్నా మంచోళ్ళా మాకు చెప్పడానికని సమర్థించేసుకొని మళ్ళా అదే సర్పపు నీడలోనికి వెళ్ళిపోయే వాళ్ళు మనలో లేరందామా? సో సల్మోనా అనే ఈ ప్రాంతంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నది, మనుషులారా, మీకు నీడ అవసరమే, మీకు విశ్రాంతి అవసరమే, మీకు ఆదరణ అవసరమే, మీకు ప్రశాంతత అవసరమే. ఇవన్నీ అవసరమే కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఆశ్రయం పొందకండి. అన్నీ నీడనిచ్చేలాగే కనబడతాయి, కానీ ఏది నకిలీయో, ఏది డూప్లికేటో తెలుసుకోండి అని ప్రభు అంటున్నాడు. సో బీ కేర్ఫుల్. సైతాను సర్పపు నీడ, అది నీడ కాదా? నీడలాగే కనిపిస్తుంది కానీ నీడ కాదు. ఆ నీడలోకి వెళ్ళామా హాని చేసే నీడ అది. మనకు అపకారం తలపెట్టే నీడ అది. మనల్ని మృంగేసే నీడ అది. మనల్ని గ్రుడ్డివారిని చేసే నీడ అది. మనల్ని బలవంతులని బలహీనులుగా మార్చేసే నీడ అది. చివరకు మరణ శయ్య మీద పడుకోబెట్టే నీడ అది. జాగ్రత్త. రైట్. ఇక రెండోది, లోకంలో నీడ కోసం బయలుదేరిన మనం. మొదటిది సైతాను నీడ ఎదురవుతుంది, రెండోది మనుష్యుల నీడ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆపదల్లో మనిషికి ఒక ఆపద రాగానే, ఒక ఇబ్బంది కలగగానే, ఒక సమస్య రాగానే వెంటనే మరో మనిషి నీడను ఆశ్రయిస్తాం. ఇది సహజం. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు. మనిషి సంఘజీవి. సంఘంలో బ్రతుకుతుంటే నా అవసరం మీకు, మీ అవసరం నాకు ఉంటుంది. ఏదైనా అవసరం రాగానే మనుషుల్నే కదా ఆశ్రయిస్తాం. ఉదాహరణకి మన ఇంటిలో కరెంటు ఫ్యూజ్ పోయింది, ఎవరిని పిలుస్తాం? వెంటనే కరెంటు ప్రాబ్లం ఉంటే ఎవరినైనా ఎలక్ట్రీషియన్ని పిలుస్తాం. ఆయన ఒక మనిషిని ఆశ్రయిస్తాం. ఇంట్లో ఏదైనా రిపేర్ ఉంది, ఒక మనిషిని ఆశ్రయిస్తాం.
కాయగూరలు కొనాలి, ఒక మనిషిని ఆశ్రయిస్తాం. ఇట్లా మన అవసరాల కోసం, మన పనుల కోసం, మనం బ్రతకడం కోసం మనం మనుషుల్ని ఆశ్రయించడం తప్పదు. కానీ ఈ మనుషులను ఆశ్రయించే క్రమంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ప్రభువు ఇట్లనెను, అయ్యో నన్నెదిరించు ప్రజలకు అనర్థము. వారు నేను చెయ్యని నిర్ణయములను పాటించుచున్నారు, నా ఆత్మ అనుమతింపని నిబంధనమును చేసుకొనుచున్నారు. ఆ రీతిగా నిరంతరము పాపము కట్టుకొనుచున్నారు. వారు నన్ను సంప్రదింపకయే ఐగుప్తులకు వెళ్ళుచున్నారు. ఫరో రక్షణ పడయవలెనని వారి కోరిక. కానీ ఐగుప్తు మరుగుజొచ్చినందుకు మీరు సిగ్గుపడుదురు. ఫరో రక్షణ ఆశించినందుకు అవమానము చెందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ప్రజలు ఇశ్రాయేలీలు నన్ను, నా నీడను ఆశ్రయించక ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో నీడను ఆశ్రయించారు. వాళ్ళకి ఏం తప్పదో తెలుసా? సిగ్గుతో, అవమానముతో వారు బ్రతికే రోజులు వస్తాయి అని మనం చదివాం. వారు నన్ను వీడి ఐగుప్తు మరుగుజొచ్చినందుకు, అంటే ఐగుప్తు నీడలోకి వెళ్ళినందుకు వారు సిగ్గుపడుదురు. ఫరో రక్షణ ఆశించినందులకు వారు ఒకరోజు అవమానము చెందుదురు అని. ప్రియులారా, దేవుడి నీడను కాకుండా మనుష్యుల నీడను ఆశ్రయిస్తే ఈరోజు ఆదరించినట్లే కనబడతారు, ఈరోజు ప్రేమను చూపించినట్లే కనబడతారు, ఈరోజు వారి నీడలో కొన్ని రోజులు బ్రతకనిస్తారు. కొన్ని రోజులు బ్రతకనిచ్చిన తర్వాత ప్రభు ఎంత చక్కగా చెప్పారు, మీరు వెళ్ళే ఆ నీడలోనే మీరు సిగ్గుపడతారు. తర్వాత ఎక్కడైతే రక్షణ వస్తుందని ఆ నీడలోకి వెళ్ళారు కదా, అక్కడే అవమానింపబడతారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఏమనుకోకండి. మన చుట్టాలు, బంధువుల ఇంటికి మామూలుగా వెళ్ళాం, సెలవులు కదా, వేసవి సెలవులు కదా, సరే వారిని చూడడానికి, పలకరించడానికి వెళ్ళి ఒక 2 రోజులు ఉండి వద్దామన్నాం. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, మిమ్మల్ని చాలా ప్రేమతో, ఆప్యాయంగా ఆదరిస్తారు. హడావిడి చేసేస్తూ ఉంటారు. రాక వచ్చారు, ఎన్నాళ్ళకు వచ్చారు అని చెప్పి కుర్చీలు వేస్తారు, మంచాలు వేస్తారు, అన్ని రూములు సర్దుతారు, అన్నీ. ఇక వెళ్ళంగానే బ్రేక్ఫాస్ట్ వెరైటీ, లంచ్ వెరైటీ, మళ్ళీ రాత్రి డిన్నర్ వెరైటీ. ఇలా మొదటి రోజు కోడిని కోస్తారు, రెండో పూటకి మేకను కోస్తారు. ఇక రెండో రోజు వచ్చింది కదా, రెండో రోజు వదిన ఏం చేయమంటావు చెప్పవా టిఫిన్కి అని అడుగుతారు. రాత్రి పడుకునే ముందే, వదిన నీకేమిష్టం చెప్పు, నీకేది ఇష్టం అదే చేసి అమ్మా, ఏం పర్వాలేదులే అని పట్టింపు లేదు, ఏదైనా చేసే అంటే అలా కాదు వదిన, రాకొచ్చావు, ఏం చేయమంటావు అని అడిగి 2 రోజులు ఇలా బాగానే గడుస్తాయి ఆ నీడలో. 3వ రోజు, 4వ రోజు భర్త వచ్చి అడుగుతాడు, ఏమే కనుక్కోవే, ఎప్పుడు వెళ్తారేంటి కనుక్కో అంటాడు లోపల నుంచి. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది కదా, మరి ఒకేసారి 6గురు దిగిపోయారు, మరి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, ఎప్పుడు వెళ్తారో కనుక్కో అంటే ఆవిడంటది, బాగోదేమోనండి, వెళ్ళిపోతారులేండి, కాస్త ఊపి పట్టండి. వారం అయింది. ఇప్పుడు ఈవిడికే కొంచెం విసుగొచ్చింది, ఇంకా వెళ్ళరేంటబ్బా, ఎందుకంటే పడుకోవడానికి, బట్టలు తుక్కోవడానికి, వండుకోవడానికి అన్నిటికీ ఇబ్బందే కదా. ఉన్నవి 2-3 గదులు, అందులో వీళ్ళు 6గురు, వీళ్ళు 4గురు, 10 మంది అడ్జస్ట్ అవ్వడం కష్టం కదండి. ఈవిడ అడుగుతుంది. ఇంతకుముందు 2 రోజుల్లో ఏమడిగింది, వదిన రేపేం చేయమంటావు టిఫిను, తర్వాత మధ్యాహ్నం ఏం వండమంటావు చెప్పు, రాకొచ్చావు. వారం అయ్యేసరికి, వదిన పిల్లల స్కూళ్ళు ఎప్పుడు తెరుస్తారు, అలా మొదలెడుతుంది. పిల్లల స్కూల్ ఎప్పుడు తెరుస్తారు, అన్నయ్య గారికి ఆఫీసు ఎన్ని రోజులు సెలవులేంటి అంటే పొమ్మలేక పొగెట్టడం అన్నమాట. వదినా మరి అక్కడ వారం అయిపోయింది కదా, మీరు ఇల్లు అది వదిలేసి వచ్చేసి, ఎలాగుందో ఏంటో ఇల్లు, అసలే దొంగలు ఎక్కువ ఉన్నారు, ఇల్లు ఎవరైనా చూస్తున్నారా లేదా. ఇంకా అటుపక్క నుంచి ఏ స్పందనలు రాకపోతే, వదినా ఎప్పుడు వెళ్తారు,
ఎందుకంటే మాకు రేపు పెళ్ళుంది ఒక ఊరిలో, మేమందరం వెళ్ళాలి. ఎట్లా అంటే అందరిళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని నేను చెప్పటం లేదు, కానీ ప్రియులారా, మనుషుల నీడ కొన్నాళ్ళ ముచ్చటే. మనుషులు నీకు ఇచ్చే ఆశ్రయం, ఆ నీడ, ఆ బంధుత్వంలో ఉన్న ఆ ఇది కొన్నాళ్ళే. అందుకే ప్రభు చెప్పే మాట యెషయా గ్రంథం ద్వారా, నీవు ఐగుప్తులో నీడ ఉందని వెళ్తున్నావు, సిగ్గుపడిపోతావు కొన్ని రోజుల తర్వాత. నీవు ఫరో దగ్గర నీడ ఉందని వెళ్తున్నావు, ఎక్కడ నీడ ఉందని నమ్మి వెళ్ళావు అక్కడే అవమానించబడతావు. మరి బంధువులకి అది అవమానమే కదండి. మొదట్లో గౌరవంగా, ప్రేమగా, మర్యాదగా పిలిచారు, తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతారు అని అడిగితే అది సిగ్గే కదా. మీకు అక్కడేమీ లేదా, ఇక్కడ మా మీదకి వచ్చి పడిపోయారు అంటే అది అవమానమే కదా. ప్రియులారా, ఈ రోజుల్లో మనుషులు ఇంకొక మనిషి దగ్గరికి, రకరకాల నీడల దగ్గరికి వెళ్తున్నాడు. రాజకీయ బలం ఉన్న ఆ నీడల్లోకి వెళ్తున్నారు. సమాజంలో పలుకుబడి ఉన్న ఆ వ్యక్తుల నీడల్లోకి వెళ్తున్నారు. స్నేహాలనే నీడలు, పరిచయాలనే నీడలు, ఇంకా దరిద్రం చెప్పాలంటే పరస్త్రీ పరపురుషుల నీడల్లోకి మనుషులు జారిపోతూ ఉన్నారు. ప్రియులారా, కొన్ని మనుషులను మన పనుల కోసం ఆశ్రయించడం అవసరమే, కానీ మొట్టమొదటిగా మనం ఆశ్రయించాల్సింది దేవుడి యొక్క నీడను. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ వచనము, కొందరు రథములు నమ్ముదురు, మరికొందరు గుర్రములు నమ్ముదురు, మేము మాత్రము ప్రభువును మాత్రమే నమ్ముదుము అన్నమాట. కీర్తన గ్రంథం 118వ కీర్తన 8వ వచనము, నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కష్టాల్లో ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. మనకు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని ఆశ్రయిస్తున్నాం? స్నేహితున్నా, బంధువులనా, ప్రేమించే వ్యక్తినా, పలుకుబడి ఉన్న వ్యక్తినా, ఒక రాజకీయ పొలిటికల్ పవర్ ఉన్నటువంటి ఒక వ్యక్తినా? సమస్య రాగానే మనము చేరాల్సిన నీడ దేవుడే, మనుషుల నీడ కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనుషులు చేసే సాయం ఈరోజు ఒక సహాయం చేస్తారు, కానీ వీరు ఈరోజు చేసే సహాయం వల్ల రేపు సిగ్గుపడిపోవలసి వస్తుందని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. మనుషులను ఆశ్రయించావు, ఓకే, సహాయం చేశారు, నీకు అవసరం ఉందని 10,000 రూపాయలు సహాయం చేశారు పిల్లోడికి ఫీజు కట్టాలని. మళ్ళా ఒక నెల తర్వాత 10,000 తీర్చేశాం. కానీ మనుషులు చేసే ఆ నీడ, ఆ సహాయం ఎలాగుంటుందో తెలుసా? నువ్వు 10,000 రూపాయలు అప్పు తీసుకుని మరలా తీర్చేసినా, ఒకవేళ దేవుడు కరుణించి మనల్ని ఉన్నతమైన పెద్ద స్థాయిలో ఉంచితే మనుషులు ఏమంటారో తెలుసా? ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారని పెద్ద ఫోజు కొడుతున్నారు. ఆ రోజుల్లో మామో చేతి నీళ్లు తాగినోళ్లే కదా మీరు, మేమే కదా సహాయం చేసాం. అసలు నేను సహాయం చేయకపోతే మీ పిల్లోడు ఇలా కలెక్టర్ అయ్యేవాడా ఏంటి? ఈ 10,000 రూపాయలు సహాయం నేను చేశాను కాబట్టే నీ పిల్లోడు కలెక్టర్ అయ్యాడని చెప్పుకుంటాడు రేపు ఉదయం. నా వల్లనే కదా మీరు ఇలా బతుకుతున్నారని రేపు ఉదయం బడాయి మాటలు మాట్లాడతాడు. అది నీకు సిగ్గు కాదా? అది నీకు అవమానం కాదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, అదే దేవుడు సహాయం చేస్తే ఈ మనుషుల్లాగా దెప్పి పడవరు. దేవుడి సహాయం ఎలాగుంటుందో తెలుసా? ఒక తండ్రి కుమారుడికి బాధ్యతతో సహాయపడతాడు. తండ్రి కుమారుడికి ఫీజు కడతాడు. ఫీజు కట్టిన తర్వాత నేనే రా నీకు ఫీజు కట్టాను అంటాడా? అది తండ్రి బాధ్యత. నేనే రా నీకు అన్నం పెట్టాను అంటుందా తల్లి? అది తల్లి బాధ్యత. ఒక తల్లి లాలించినట్లు నా ప్రభు నన్ను లాలించును, ఒక తండ్రి కాపాడునట్లు నా ప్రభువు కాపాడును. ఒక తల్లి ఓదార్చునట్లు కదా. ఓకే, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఒక తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను ఓదారుస్తాడు. ఒక తండ్రి కాపాడినట్లు నా తండ్రి నన్ను కాపాడుతాడు. ఎంత చక్కటి మాట అండి అది. మనుషులు చేసే నీడ, మనుషులు చేసే సహాయం అల్పమే, స్వల్పమే.
వారు ఈరోజు సహాయం చేస్తారు, కానీ వారు చేసే సహాయం వలన రేపో మాపో మనల్ని సిగ్గుపడేటట్లు చేస్తారు, అవమానపడేటట్లు చేస్తారు. కానీ దేవుడు మాత్రం ఆయన నీడలో పొందే సహాయం ఒక తల్లి సహాయం చేసినట్లుగా, తండ్రి సహాయం చేసినట్లుగా దేవుడు మనల్ని దీవిస్తారు. అందుకనే భక్తుడు 91వ కీర్తనలు అంటున్నాడు, ఈ లోకంలో ఎన్నో నీడలు ఉన్నా నేను ఒకే ఒక్కరి నీడలో బ్రతకాలనుకుంటున్నాను. 91వ కీర్తన 1వ వచనము, మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ధన్యుడు. ఎవరి రెక్కల నీడలో నివసించాలి? సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించిన వాడే ధన్యుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓకే. సాల్మోనా అనగా నీడనిచ్చు స్థలం అని అర్థం. నీడ అనగా ప్రశాంతతను, ఆదరణను, విశ్రాంతిని ఇచ్చేది. ఇలాంటి నీడ కోసం లోకంలోకి వెళ్తే మనకు కనబడేది సైతాను పడగ అనే నీడ, మనుషుల నీడ. మనం పొందుకోవలసింది ఈ 2 నీడలు కాదు, దేవుడి నీడ. మూడవది దేవుడి నీడ. ఆయన్ను ఆశ్రయిస్తే, ఆ నీడ దరికి చేరితే మన జీవితంలో జరిగే కార్యాలు చూద్దాం. నెంబర్ 1, సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం 17వ కీర్తన 9వ వచనము. 17వ కీర్తన 8, 9 వచనాలు. నన్ను నీ కంటి పాపవలే కాపాడుము, నన్ను మోసము చేయు నా విరోధులు పట్టరాని ద్వేషముతో నన్ను చుట్టుముట్టుచున్నారు. దుష్టుల చేతికి చిక్కకుండునట్లు నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. దేవుడి నీడలో మనం బ్రతికితే మనకు కలిగే మన జీవితంలో జరిగే కార్యాలు ఏంటంట? కంటి పాపవలే మనల్ని కాపాడుతాడు, ఆయన రెక్కల మాటున మనల్ని దాచి ఉంచుతాడు అని. కంటి పాపవలే మనల్ని కాపాడుతాడు. కంటిలో చూడండి, ఏ చిన్న ధూళి పడినా కనురెప్పలు కాపాడుతాయి. హోరుమని గాలి వీస్తూ ఉంది, ఎంత దుమ్ము ధూళి లెగుస్తూ ఉంది చుట్టుప్రక్కల, కానీ కనురెప్పలు ధూళి దుమ్ము నీ కంటిలో పడకుండా కంటి రెప్ప కన్నుగుడ్డుని ఎలా కాపాడుతుందో దేవుడు కూడా మనల్ని అలా కాపాడుతాడు. చాలాసార్లు చదువుకున్నాం. జకరియా గ్రంథం 2:8లోను, కీర్తన గ్రంథం 105:15వ వచనంలో, నిన్ను ఎవరు తాకినా నా కనుగుడ్డును తాకినట్టే. ఈ మాటలు. రాజైన దావీదుకి చుట్టూ ఎంతమంది బాడీగార్డ్స్ ఉంటారండి? సైనికులు ఉంటారు, అంగరక్షకులు ఉంటారు. ఎంత బలం, ఎంత సెక్యూరిటీ ఉన్నా రాజైన దావీదు ఈ కీర్తనలు అంటాడు, దేవా నేను నిన్ను ఆశ్రయింపగా నన్ను కంటికి రెప్పలా కాపాడింది మాత్రం నువ్వేనయ్యా. నా బాడీగార్డ్స్ కాదు, నా సైన్య బలం, నా రథబలం, నా అశ్వబలం ఇవేమీ కాదయ్యా, నన్ను కాపాడిన వాడవు నీవే. నేను మిమ్మల్ని అడుగుతా, రాజైన దావీదుకే దేవుని కనురెప్పలు అవసరమైతే మీ మాట నా మాట ఏంటి? దావీదు లాంటి ధనబలము లేదు మనకి, దావీదు లాంటి సైన్య బలము లేదు మనకి, దావీదు లాంటి విశ్వాస బలం, ప్రార్థనా బలం లేని వాళ్ళం మనం. అన్ని బలాలు ఉన్న దావీదుకే దేవుడి కనురెప్పలు అవసరమైతే మనకి ఇంకెంత అవసరం దేవుని యొక్క ఆశ్రయం? ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలాసార్లు మీరు విన్నారా వార్తల్లో, కనురెప్పపాటులో తప్పిన ప్రమాదం, రెప్పపాటులో తప్పిన ప్రమాదం. మొన్న మధ్య మా వైజాగ్లో పోర్ట్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేస్తున్నారంట. లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద భారీ క్రెయిన్లు వాడుతారు కదండి, క్రెయిన్లు. ఆ క్రేను, పెద్ద బరువును మోస్తున్న ఆ క్రేను కిందన చాలామంది ఉన్నారు, ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆ క్రేను పట్టు తప్పి పడిపోయిందంటండి. అప్పటి వరకు పక్కనే ఉన్నాడు ఆయన, ఆ కిందనే ఉన్నాడు. జస్ట్ అప్పుడే టీ తాగడానికని ఒక 5 సెకండ్లు 5 అడుగులు వేసుకుని పక్కకి వెళ్ళాడంటండి. ఇంతలోనే భారీ క్రేను అమాంతంగా పడింది. ఆయన నిలుచున్న చోట్లో భారీ క్రేను అమాంతంగా పడింది.
ఆయన కూడా మన దేవాలయానికి వచ్చే ఒక విశ్వాసి ఏం చెప్తున్నాడో తెలుసా? అది అసలు నేను టీ తాగే సమయం కానే కాదు. ఎందుకు టీ తాగాలనే ప్రేరణ వచ్చిందో, ఎందుకు అలా 5 అడుగులు వేశానో నాకు తెలియదు, కానీ అలా వేశానో లేదో కనురెప్ప పాటులో భారీ ప్రమాదం తప్పింది. ఈరోజు నా కుటుంబానికి నేను ఎంతో అవసరం. కుటుంబం మొత్తాన్ని పోషించేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం అది. నేనే పోతే నా చిన్న పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుంది? దేవుడు కనురెప్ప పాటులో నన్ను కాపాడాడయ్యా. ప్రియులారా, ఒక ఆ వ్యక్తికే కాదు, కనురెప్ప పాటులో మనము తప్పించుకున్న యాక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాలు లేవా? కనురెప్ప పాటులోనే హాస్పిటల్కి జాయిన్ అయ్యాము, మరలా ఆరోగ్యవంతులుగా మరలా ఇంటికి వచ్చామే క్షేమంగా. దేవుడు కాపాడింది కాదా ఇది? కనురెప్ప పాటులో ఎన్నో ప్రమాదాలండి, ఎన్నో ప్రమాదాలు. నా జీవితంలో కూడా ఎన్నో ఎన్నో ఎన్నో. చిన్న సాక్ష్యం మీ ముందుంచుతానండి. ఇది 2011-12 ఆ ప్రాంతంలో జరిగింది. నేను ద్రాక్షారామ అనే ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు తెల్లవారుజామున, అది క్రిస్మస్ పండగలకు దీపారాధనలు జరుగుతున్న సమయం, ఇలానే మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను. వర్షం పడుతుంది. ఉన్నట్టుండి చర్చ్ క్యాంపస్లోనే పెద్ద పిడుగు పడింది భారీ శబ్దంతో. చూస్తున్న విశ్వాసులందరూ వాళ్ళు చెప్తున్నారు కళ్ళ వెంబడ, నా ఒంటిలో అంతా కూడా ఒక మెరుపు, పిడుగు పడిన మెరుపు. ఎందుకంటే మైక్ పట్టుకొని ఉన్నాను కదా, ఈ వైబ్రేషన్, ఇదే రింగ్ అండి, ఇదే జపమాల రింగ్. ఈ రింగు పట్టుకొని ఉన్నాను, ఈ రింగు వేసుకొని ఉన్నాను, మైక్ పట్టుకొని ఉన్నాను. ఆ ఉరుము పిడుగు తాకిడికి ఈ రింగ్ వంగిపోయిందండి. మొత్తం వంగిపోయి ఈ మైక్ వెళ్ళి అంత దూరంలో పడింది. ఎదురుగా అప్పట్లో చిన్న ఫాదర్ గారు కూడా చూస్తూనే ఉన్నారు. మిగతా విశ్వాసులందరూ కూడా నేను చెప్పేది వింటున్నారు. పిడుగు పడగానే ఆ పిడుగు ఉరుము మెరుపంతా నా ఒళ్ళంతా కూడా జలధరించినట్లు అయిపోయింది. నాకు మాత్రం మైకు మాత్రం తెగి ఎగిరిపోయినట్టే కనబడింది. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ఊరి జనం నేను చనిపోయిన అనుకున్నారంట. హడావిడిగా నా దగ్గరికి వచ్చి ఏమైందంటే నేను అంటాను, ఏమైంది? పిడుగు పడింది, సౌండ్ వినబడింది, అంతే కదా అంటున్నాను నేను. ప్రియులారా, దరిదాపుగా ఒంటి మీదే మెరుపు చూశారంటే ఆ మనిషి బ్రతుకుతాడా? చెప్పండి మీరు. ఒంటి మీద మెరుపు చూస్తే ఆ మనిషి బ్రతుకుతాడా? ఇది నేనన్నమాట కాదు, అక్కడ ప్రజలందరూ చూసిన మెరుపు నా ఒంటి మీద. ఎందుకు దేవుడు బ్రతకనిచ్చాడో ఇందుకేనేమో కదా. మీ అందరికీ ఈ యాత్ర, జూబిలీ యాత్ర వాక్యం చెప్పడానికే దేవుడు ఆయుష్ ఇచ్చాడేమో. ప్రియులారా, కనురెప్ప పాటులో తప్పిన ప్రమాదాలు ఎన్నో కదా. అలా వెళ్తూ ఉంటారు రోడ్డు మీద. చాలామంది చెప్తారు, గాలివాన వస్తుందండి, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనే క్రమంలో వెళ్తున్నారంట. వీళ్ళు ఇలాగ దాటారో లేదో పెద్ద చెట్టు అలా రోడ్డు మీద పడిందంట. జస్ట్ మిస్. నువ్వు జస్ట్ మిస్ అవ్వలేదు, మిస్ చేసిన దేవుడు, ఆ ప్రమాదాన్ని తప్పించిన దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, రహదారి ప్రమాదాల్లో పొలానికి వెళ్తారు, ఎన్నో విషపు జంతువులు బారి నుండి, చివరికి మనలందరినీ కరోనా లాంటి వలయాల నుండి దేవుడు కాపాడలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, అదే భక్తుడు అంటున్నాడు, కన్ను రెప్పవలే నన్ను కాపాడే దేవుడవు. నీ రెక్కల మాటున దేవా ఏముందో తెలుసా? నువ్వు కాపాడే దేవుడవు. ఆ 17వ కీర్తన 9వ వచనంలో చదువుకున్నాం కదా, ఈ లోకంలో నా చుట్టూ నన్ను మోసం చేసేవారు చాలామంది ఉంటే ఉండొచ్చు. నా మీద పట్టరాని ద్వేషంతో ఉండేవాళ్ళు చాలామంది నా చుట్టూ, నా కుటుంబంలో, నా సంఘంలో ఉంటూ ఉండవచ్చు. అదే దావీదు అంటున్నాడు చూడండి, నన్ను మోసము చేయు నా విరోధులు పట్టరాని ద్వేషముతో నన్ను చుట్టుముట్టుచున్నారు. కానీ ఈ దుష్టుల చేతికి చిక్కకుండునట్లు ప్రభువా నీ రెక్కల మరుగున నన్ను దాచి ఉంచుము. ఏవండి, మనకు శత్రువులు ఉండరా? మనల్ని అవకాశం వస్తే ఎప్పుడెప్పుడు కాటేద్దామా అని ఎదురు చూసే వాళ్ళు ఉండరా? ఎప్పుడెప్పుడు మనల్ని మోసం చేద్దామా అని పట్టరాని ద్వేషంతో బయటికి నవ్వుతున్నట్టే మాట్లాడతారు, కానీ లోపల ఎంత ద్వేషం ఉందో ఎవరికి తెలుసు? ఇలాంటి వాళ్ళు బయట ఉంటారు, ఇంట్లోనూ ఉంటారు.
అన్యులు ఉంటారు, తోటి సంఘస్థుల్లోనూ కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళ మధ్య దేవా, దుష్టుడి బారి నుండి నన్ను కాపాడుటకు నీ రెక్కల మరుగున నన్ను దాచుకో ప్రభువా, నీ కంటికి రెప్పలా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేసిన దావీదుకి చూడండి, సమూవేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనము. అటుల పారిపోయి దావీదు ఎడారులలో కొండ చర్యలలో వసించుచుండెను. సీపు ఎడారిలోని కొండలలోని కొంతకాలం ఉండెను. సౌలు అనుదినము దావీదును వెతికించెను గాని, ఈ మాట గుండెల్లో పెట్టుకోండి, ప్రభువు అతనిని సౌలు చేతికి చిక్కనీయలేదు. సౌలు మహారాజు తన సైన్యాన్ని పంపించి దావీదు కోసం రాజ్యాన్ని జల్లెడ వేయిస్తున్నాడు. అంతమంది సైన్యం, ఈ రాజు దావీదును వెతుకుతున్నా దావీదును కాపాడింది ఎవరో తెలుసా? దావీదు ఎవరి రెక్కల మాటున బ్రతికాడో తెలుసా? దేవుడి నీడలో బ్రతికాడు కనుక దేవుడు దావీదుని శత్రువుల చేతికి చిక్కనివ్వలేదు, శత్రువుల కంటికి కనిపించనివ్వలేదు. ఎందుకంటే దావీదు నివసిస్తున్నది మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో దావీదు నివసిస్తున్నాడు. అందుకనే ప్రమాదాల నుండి, శత్రువుల నుంచి కాపాడాడు. కాబట్టి ఈరోజు ఒకటే పాఠం, దేవుడి నీడలో మనం బ్రతికితే ప్రతి క్షణం అనుక్షణం విరోధులు మనల్ని వెంబడించినా, చివరికి ఆ దేశానికి రాజే మన మీద ధ్వజమెత్తినా, దండెత్తినా నిన్నెవ్వరు టచ్ చేయలేరు, నిన్నెవ్వరు తాకలేరు. నీవు మహోన్నతుని నీడలో ఉండడానికి ప్రయత్నించు. సాల్మోనా, దేవుని నీడలో సాగిపో. ప్రతి దినము ఉదయం లేచిందే మొదలు, దేవా నీ రెక్కల మాటున నన్ను కప్పి ఉంచువయ్యా, నీవేనా ఆశ్రయదుర్గము, నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం ఇవ్వయ్యా అని నువ్వు స్కూల్కి వెళ్ళు, కాలేజీకి వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, పొలానికి వెళ్ళు, ఏ వ్యాపార స్థలానికైనా వెళ్ళు, దేవుడు రెక్కల చాటున ఉంటే నీ మీద 10,000 మంది పడినను నీకెట్టి అపాయము జరుగదు. మట్ట మధ్యాహ్నము హాని చెయ్యువారికి నీవు భయపడనక్కరలేదు. ఓకే, దేవుని రెక్కల నీడలో బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఇక రెండవది, దేవుడి నీడలోకి వస్తే నెంబర్ 1 కాపుదల. దేవుడు శత్రువుల నుండి కాపాడుతాడు. ఇక రెండో మాట, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనము. వారు గాలి నుండి తప్పించుకొను గుడిసెవలెను, గాలి వాన నుండి తప్పించుకొను ఆశ్రయము వలెను ఉందురు. మరుభూమిలో పారెడు కాలువ వలెను, ఎడారిలో నీడనిచ్చు పెద్ద బండవలను ఒప్పుదురు. ప్రియులారా, నీడనిచ్చు పెద్ద బండవలే ఒప్పుదురు. రైట్, ఈ మాటకు అర్థం ఎడారిలో నీడనిచ్చే బండలాగా మనం మారిపోతాం. ఎడారిలో నీడనిచ్చేది ఎవరు? ముందు మనకి దేవుడే. ఎడారి లాంటి మన కుటుంబ పరిస్థితులు, ఎడారి లాంటి పరిస్థితుల్లో బిడ్డలు పెరుగుతూ ఉంటారు, ఎడారి లాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఈ ఎడారి లాంటి పరిస్థితుల్లో అలిసిన వారే, పిల్లల్ని పెంచుటలో అలిసిపోతున్న తల్లిదండ్రులు ఎడారి లాంటి ప్రపంచంలో సేవ చేసే విషయంలో అలిసిపోతున్న నాలాంటి సేవకులు చాలామంది ఉంటారు. ఎడారిలో అలిసిన ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకు, వృద్ధులకు, పిల్లలకు, సేవకులకు అందరికీ నీడనిచ్చే పెద్ద బండ మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు మాత్రమే. ప్రియులారా, దావీదు మహారాజు సౌలుకి ఎంతో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. నిద్ర పట్టడం లేదు అంటే సితారా మీటి నిద్ర పట్టేలా చేశాడు. పిశాచి పట్టింది అంటుంటే దావీదే చక్కగా దేవుని కీర్తనలు పాడి ఆ పిశాచము వదిలేటట్లు చేశాడు. ఇక బెదిరిస్తున్నటువంటి గొలియాతును ఓడించి సౌలు గెలిచేలాగా దావీదు చేశాడు. ఎన్ని ఉపకారాలు, ఇన్ని మేలులు చేస్తున్నా సౌలు దావీదుకి అపకారమే తలపెట్టాలని ఆలోచించాడు. ప్రియులారా, దావీదు సౌలుకు మేలు చేస్తున్నా మేలు పొందిన సౌలే దావీదుకు కీడు తలపెట్టినట్లుగా ఈ రోజుల్లో నువ్వెవరికి మేలు చేస్తున్నావో
వాళ్ళే నీకు కీడు తలపెట్టాలని చేస్తారు. నీ మోచేతి నీళ్లు త్రాగిన వారే నీ చేతిని కాటేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలాంటి చుట్టాల మధ్య, ఇలాంటి బంధువుల మధ్య, ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి స్నేహాల మధ్య అలిసిపోయావా? సొమసిల్లిపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, అలిసిన వారికి, ఎడారిలో అలిసిన వారికి నీడనిచ్చే పెద్ద బండ మనం ఆరాధిస్తున్న దేవుడు. సమూవేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, సమూవేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుతాను, వినండి. 6వ వచనం. దావీదు చాలా బాధపడెను, కుమార్తెలను కొడుకులను కోల్పోవుటచే జనులు మిక్కిలి కోపము తెచ్చుకొని దావీదును రాళ్ళు రువ్వి చంపజూచిరి. కానీ దావీదు తాను కొలుచు యావే వలన ధైర్యము తెచ్చుకొనెను. దావీదు జీవితంలో, దావీదంటే అందరికీ అభిమానమేనండి. అందరూ దావీదును మెచ్చుకునేవారు. కానీ దావీదు యొక్క కుమార్తెలు కొడుకులు వలన ప్రజలు దావీదు మీద రాళ్ళు రువ్వే ప్రయత్నం చేశారు. అంటే దావీదు ఇప్పటికే తన కుమారులను కోల్పోయాడని బాధలో ఉంటే ప్రజలందరూ ఎలా అపార్థం చేసుకున్నారు? ఇదిగో ఈ దావీదు వలనే ఆ కుమార్తెలు కొడుకులు చనిపోయారని దావీదు మీద ఇంతకుముందు పూలాభిషేకం చేసి పువ్వులు వేసి రాజా రాజా నీకు జయహో జయహో అన్న వాళ్ళే దావీదు మీద రాళ్ళు విసురుతున్నారు. దావీదు అలిసిపోయాడు. ఎందుకు అలిసిపోయాడు? తన కడుపున పుట్టిన కూతుర్లు కొడుకులు కాని పనులు, హాని పనులు చేసి రాజ్యంలో అలజడులు సృష్టించారండి. అదొక కారణం. రెండో కారణం, ఇంతకుముందు పువ్వులు వేసినటువంటి, ఇంతకుముందు అభిమానించిన ఆ ఊరి ప్రజలే ఇప్పుడు రాళ్ళు రువ్వుతున్నారు. తనకు ప్రాణ స్నేహితులను ఎవరైతే అనుకున్నారో వాళ్ళే రాళ్ళు రువ్వుతున్నారు. దావీదు చుట్టూ ఎప్పుడు ఒక 600 మంది తన 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 అంగరక్షకులు లాంటి వాళ్ళు ఉండేవారు, తనకు ప్రాణహితులు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ దావీదు మీద రాళ్ళు వేస్తూ ఉంటే విసిగి వేసారి అలిసిన, అక్కడ మాట మనం విన్నాము, మనుషుల వలన దావీదు అలిసిపోయాడు, కానీ యావే దేవుడు వలన ధైర్యము తెచ్చుకొనెను. ఇదండి మాట. మనుషుల వలన మనం అలిసిపోతాం, వాళ్ళనే మాటలు కలిసిపోతాం, వాళ్ళు చూసే చూపులు కలిసిపోతాం, వాళ్ళు చేసే ప్రచారాలు కలిసిపోతాం, వాళ్ళ కవ్వింపు చర్యలకు అలిసిపోతాం. మనల్ని అలిసేలా చేసే మనుషులు లోకంలో ఎంతోమంది ఉన్నా మనకి ధైర్యాన్నిచ్చి, మనకి ఆశ్రయాన్నిచ్చి, విశ్రాంతిని నీడనిచ్చే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు. ఈ నిరీక్షణ యాత్రలో, ఈ ప్రయాణంలో మనల్ని అలిసి సొలసేలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎంత ధైర్యంగా, ఎంత భక్తిగా ఉందామనుకున్నా కొంతమంది చూపులు మనల్ని అలిసిపోయేటట్లు చేస్తాయి. కొంతమంది చేసే కామెంట్స్, కొంతమంది చేసే క్రిటిసిజం, కొంతమంది చేసే ఆ యొక్క బ్యాడ్ కామెంట్స్ కానీ, ఆ విమర్శలు కానీ, ఆ నిందలు కానీ, కొంతమంది చేస్తున్న క్యారెక్టర్ అసాసినేషన్ కానీ మనల్ని అలసిపోయేలా చేస్తాయి. అలసిన మనకు ధైర్యాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రజలందరూ నిన్ను అలసిపోయినట్లు చేసిన దేవుడే నీకు బండగా నీడను ధైర్యాన్ని ప్రసాదించునుగాక. రైట్? నెంబర్ 1, దేవుడే గనక నీకు నీడగా ఉంటే నిన్ను కాపాడుతాడు. నెంబర్ 2, దేవుడు నీకు బండగా నీడను ఇస్తాడు. ఎడారి లాంటి ప్రాంతంలో కూడా ఆయన నీకు ఆశ్రయాన్ని, నీడనిస్తాడు. అలసిపోయే జనుల మధ్య కూడా ఆయన నీకు ధైర్యాన్ని నింపుతాడు ఆయన నీడలో ఉంటే. రైట్? ఇక 3వది, దేవుడి నీడలోనికి వస్తే ఏం జరుగుతుంది? 36వ కీర్తన 7-8 వచనాలు చదువుకుందామా? 36వ కీర్తన 7-8 వచనములు. నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును. వారు నీ ఆలయమున సమృద్ధిగా లభించు భోజనమును ఆరగింతురు. నీ మంచితనము అను నది నుండి పానీయమును సేవింతురు. దేవుడి రెక్కల మాటున ఏం దొరుకుతుంది? దేవుడి నీడలోకి వస్తే మనకేం దొరుకుతుంది?
దేవుడి నీడ అంటే ఆయన చర్చ్, ఆయన ఆలయం. నీ ఆలయమున సమృద్ధిగా నీరు దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. దేవుడి మందిరం అనే రెక్కల నీడలో మనకు దేవుడి మందిరానికి వస్తే తృప్తి, సంతృప్తి, సమృద్ధిగా అన్నీ దొరుకుతాయండి. దేవుడి మందిరంలో లభించే భోజనం వాక్యం అనే భోజనం. దేవుడి మందిరములో మనకు దొరికే ఆ యొక్క ఆ నీరు, ఆ నదీ ప్రవాహం వాక్య ప్రవాహం, పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు దొరుకుతుంది. ప్రియులారా, ఎప్పుడైతే నదీ ప్రవాహం ఒడ్డునే మనం ఉంటామో, ఏపుగా ఎదిగే పచ్చని చెట్ల వలె, ఒలీవు చెట్ల వలె, దేవదారు చెట్ల వలె మనము ఏపుగా పచ్చగా ఎదిగే కృప మనకు దయచేస్తాడు. అంటే దేవుడి నీడలోనికి వస్తే ఏం దొరుకుతుంది? ఎదుగుదల. ఇక్కడ వాక్యంలో దేవుడి నీడలో ఏముంది? దేవా, చూడండి 7-8 వచనాలు, కీర్తన 36:7-8. నీ రెక్కల మాటలు ఆశ్రయము దొరుకుతుంది, నీ ఆలయమున సమృద్ధిగా లభించే భోజనమును ఆరగింతురు, నీ మంచితనమును నది నుండి పానీయమును సేవింతురు. ప్రియులారా, ఆనందాన్నిచ్చే, ఆశ్రయాన్నిచ్చే నీడ దేవుడి నీడ. దేవుడి రెక్కల చాటులో మాటున భోజనము లభిస్తుంది, నీరు దొరుకుతుంది. నీరు ఎప్పుడైతే తాకుతుందో మనము ఎండిపోయిన వాళ్ళమై ఉండొచ్చు, మాడిపోయిన వాళ్ళమై ఉండొచ్చు, కానీ మరలా ఎక్కడ ఎండిపోయామో అక్కడే చిగురులు తొడిగే అవకాశం దేవుడిస్తాడు. ఎక్కడ మోడివారిపోయామో అక్కడే మహావృక్షముగా ఎదిగే అనుగ్రహం దేవుడి నీడలోనే దొరుకుతుంది. అంటే దేవుడి నీడలోనికి వచ్చి దేవుని రెక్కల మాటున ఆశ్రయం పొందితే, దేవుడి మందిరములో మనం ఎల్లప్పుడూ ఆశ్రయం పొందితే, ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తలెత్తుకునేలా దేవుడు చేస్తాడు. ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిచే కృపను దేవుడు దయచేస్తాడు. ఎక్కడ ఛేదరించబడ్డామో అక్కడే అందరి చేత చప్పట్లు కొట్టించుకునే అనుగ్రహం దేవుడు మనకు దయచేస్తాడు. ఎక్కడ దండనకు గురయ్యావో అక్కడే దండలు వేయించుకునే కృపను దేవుడు దయచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని రెక్కల చాటున ఆశ్రయం పొందుదాము. ఇక 4వది, చివరిది, దేవుడి రెక్కల చాటుకు వస్తే మనకు లభించే అనుగ్రహం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనము. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కును వసగెను, తన హస్తముతో నన్ను రక్షించెను, నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అంబుల పొదిలో దాచెను. దేవుడి నీడలోనికి వస్తే మనలని ఒక పదునైన ఆయుధముగా దేవుడు మారుస్తారు. తన అమ్ముల పొదిలో చెక్కబడిన పదునైన బాణముగా మనల్ని మారుస్తారు. ఆయన హస్తపు నీడలో వాడి అయిన బాణముగా మనల్ని తీర్చిదిద్దుతారు. అయితే ఆయన నీడలోనికి రాగానే నిన్ను బలమైన వాడి అయిన బాణముగా చెక్కుతాడు. బాణంగా చెక్కగానే వెంటనే మనల్ని ఎక్కడికో గురి దగ్గరికి సంధించేయడు. వెంటనే ఆయన మనల్ని ఈ బాణాన్ని వాడడు. చెక్కి ఆయుధాన్ని సిద్ధం చేసి తన అమ్ముల పొదిలో దాచి ఉంచుతాడంట. వింటున్నారా? ఆయన మందిరానికి రాగానే మనందరి ఫీలింగ్ ఏంటంటే, దేవా నీ దగ్గరికి వచ్చాను కదా, నీ దగ్గర భోజనం సమృద్ధిగా లభిస్తుందంట, నీ దగ్గర బోల్డ్ అంత నీళ్లు దొరుకుతాయంట, ఇదిగో ప్రభువా వచ్చాను, ఆయుధంగా మారుస్తానన్నావు కదా, మార్చు ప్రభువా మార్చు. గుడి నుంచి బయటకు రాగానే పదునైన బాణంగా మారిపోవాలని మన ఫీలింగ్. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆయన నీడలోకి వెళ్ళేటప్పుడు, ఆయన వాక్యాన్ని వింటూ 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 ఉండగా రోజు దేవుడు మనల్ని చెక్కుతాడు. దేవుడు మనల్ని పదునైన బాణంగా మారుస్తాడు. మార్చి, దేవా ఇప్పుడు పదునైన బాణంగా మారిపోయాను కదా, నన్ను అదిగో అక్కడికి సంధించు ప్రభువా, నన్ను వారి మీదకు వాడు ప్రభువా. ఇది మనందరి ఫీలింగ్. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బాణాన్ని బాగా చెక్కి తన అమ్ముల పొదిలో దాచి ఉంచుతాడు, మరుగునే ఉంచుతాడు, చాటునే ఉంచుతాడు కొన్నాళ్ళు. వెంటనే మనమేమనుకుంటామంటే, ఇన్ని రోజులు గుడికి వస్తున్నాను, ఇన్ని రోజులు వాక్యం వింటున్నాను, కానీ దేవుడు ఇంకా నా జీవితంలో ఏమీ చేయలేదు, నేను ఇంకా అందరికంటే చాటునే ఉండిపోవలసి వస్తుంది, ఇంకా సమయం ఎప్పుడు వస్తుందో.
దేవుడు నన్ను ఇంకా వాడుకోవటం లేదు, వాడుకోవలసిన తీరులో వాడుకోవటం లేదంటే, బిడ్డ, దేవుడు నిన్ను పదునైన ఆయుధముగా మార్చి దాచాడు. సమయం వచ్చినప్పుడు ఒక శూరుడు వీరుడు బాణాన్ని వాడినట్లుగా దేవుడు నిన్ను కూడా వాడుతాడు. సమయం వచ్చినప్పుడు ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో, ఎవరి వద్దకు, ఎవరి మధ్య నిన్ను వాడుకోవాలో దేవుడికి తెలుసు. వీరుడి చేతిలో బాణంగా నువ్వు ఉండంతే. నిన్ను చెక్కడం, నిన్ను పదునైన ఆయుధంగా మార్చడం దేవుడి వంతు. ఆయన అమ్ముల పదులో నుండి ఏ బాణాన్ని ఎప్పుడు తీయాలో దేవుడికి తెలుసు, అంతే. యూ జస్ట్ వెయిట్. ఆయన చేతిలోనికి వచ్చి రోజు వాక్యం అనే ఉలితో నీవు షార్ప్ అవ్వాలి. ఆయన అమ్ముల పొదులో వాడి అయిన బాణంగా మారాలి. ఆయన అమ్ముల పొదు ఏంటో తెలుసా? ఆయన సంఘంలో ఒక బండబారిన ఆయుధంలాగా ఉండకు, పనికి మాలిన ఆయుధంలాగా ఉండిపోవద్దు. షార్ప్గా ఉండే ఆయుధంగా ఉండు. ఆయన సంఘంలోకి వచ్చి రోజు వాక్యం విని, రోజు ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ చెక్కబడిన బాణంలాగా, వాడి అయిన బాణంలాగా, గురి వద్దకు గమ్యం వద్దకు దూసుకుపోయే బాణంలాగా నువ్వు తయారయ్యి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు నువ్వు అవసరం అవుతావో నీకు తెలియదు, ఆయనకి తెలుసు. సంఘంలో ఇన్ని బాణాలను చెక్కింది ఆయనే. ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ సంధించాలో దేవుడికి తెలుసు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడికి తెలుసు. ఇప్పుడు గడిచిన 62 రోజులుగా నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను కంటిన్యూస్గా. నేను ఎప్పుడు ఊహల్లో కూడా, కలలో కూడా అనుకోలేదు జూబిలీ యాత్ర అనే ఈ కార్యక్రమం రోజు 1 గంట సేపు ఇప్పటికీ 62 ప్రసంగాలు నిర్గమకాండం నుండి నేను మీకు అందిస్తానని నేనైతే ఆలోచనలో కూడా అనుకోలేదు. నిజమే, నా ఆలోచనలో ఇది లేదు. కానీ ఎవరి ఆలోచనలో ఉందో తెలుసా? దేవుడి ఆలోచన. నన్ను చెక్కాడు దేవుడు, తన అమ్ముల పొదిలో దాచాడు. ఈ 2025వ సంవత్సరము మే నెల వచ్చేసరికి దేవుడు ఈ బాణాన్ని తీశాడు. ప్రతిరోజు ఉదయం మీ గుమ్మాల వద్దకు సంధిస్తూ ఉన్నాడు. టైం రావాలి, సమయం రావాలి, వాక్యం అనే పదునైన బాణం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరడానికి సమయం రావాలి. యేసు ప్రభు ఎన్నుకున్న 12 మంది అపోస్తుల్లో పేతురు గారిని పిలిచిన రోజే ప్రభు ఒక మాట అన్నారు. పేతురు, ఇంతవరకు చేపలు పట్టుకుంటున్నావు కదా, ఇక మీదట నీవు చేపలు పట్టుకునేవాడిగా కాకుండా నిన్ను మనుషులు పట్టువాడిగా మారుస్తాను అన్నారు. ఆ మాటకి పడవ, వలలు అన్నీ వదిలేసి పేతురు గారు యేసు ప్రభు వెనకాతల 3.5 సంవత్సరాల పాటు తిరిగారు. నన్ను చేపలు పట్టేవాడిగా కాకుండా మనుషులు పట్టేవాడిగా చేస్తానంటున్నాడు ఈయన. కానీ ఇంతవరకు నేను ఒక్క మనిషిని పట్టుకోలేదు. 3.5 సంవత్సరాల్లో ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క మనిషిని కూడా రక్షించుకోలేకపోయాడు పేతురు. ఏంటో ప్రభువా, ఆ మాట అయితే అన్నావు, నీ మాట నమ్మి వచ్చాను, కానీ ఏమీ జరగలేదు. ప్రభు మరణించారు, ఉత్థానం అయిపోయారు. పేతురు ఏమనుకున్నాడంటే, నన్ను మనుషులు పట్టేవాడిగా చేస్తానన్నాడు, కానీ ఈ 3.5 సంవత్సరాల్లో నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు, నాకు ఒక్క అవకాశం కూడా, ఒక్క ప్రసంగం కూడా చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. ఇక మనుషుల్నేం పడతానని మళ్ళా వల తీసుకొని పడవేసుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు పేతురు. పేతురు గారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ 3.5 సంవత్సరాలు ప్రభువు పేతురుని ఏం చేశారో తెలుసా? మనుషులను పట్టడానికి బాణాన్ని చెక్కాడు. బండబారిపోయినటువంటి ఈ సీమోనుని పేతురనే సూది మొనలాగా, ఒక చిక్కుముకి రాయేలాగా ఆయన చెక్కాడు పేతుర్ని. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా పేతురులాగా ప్రభువు అంత చేస్తానన్నాడు, ఇంత చేస్తానన్నాడు, అంతన్నాడు ఇంతన్నాడు, ఏమీ జరగలేదు కదా అని మనం కూడా పేతురులాగా మరలా పాత వృత్తికే, పాత జీవితానికే, పాపపు జీవితంలోకి వెళ్ళిపోతున్నామేమో. నీ సమయం వచ్చేటంత వరకు నిరీక్షణతో ఎదురుచూడు. నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులము కదా మనం. అండ్ దిస్ హోప్ విల్ నెవర్ డిసప్పాయింట్ అస్. రోమన్స్ చాప్టర్ 5 verse 5. ఈ నిరీక్షణ మనకు నిరాశన కలిగించదు. రోమీల పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, అయితే ఏం జరిగింది? దేవుడు పేతురుని మరుగున ఉంచాడని, చాటున ఉంచాడని, అవకాశం ఇవ్వలేదని
కాస్త నిరుత్సాహపడి వెనుదిరిగిపోయాడు. నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా నిన్ను చాటున ఉంచితే, మరుగున ఉంచితే, ఇంకా అవకాశాలు రాలేదనో వెనుదిరిగిపోకు, కృంగిపోకు. పేతురులాగా. ఇప్పుడు కత్తి ఉందండి, ఈ కత్తిని బండకేసి రుద్దుతాం. దేనికి? కత్తిని మెరుగుపట్టుటకు, సానబెట్టుటకు, కత్తిని బాధ పెట్టడానికి కాదు కదా. దేవుడు కూడా ఈ మనల్ని రుద్దుతా ఉంటాడు బండకేసి. మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని మెరుగుపరచడానికి, మనల్ని సానబెట్టడానికి తన అమ్ముల పొదిలో కొన్నాళ్ళు దాస్తాడు, మోస్తాడు మనల్ని. పేతురును కూడా 3 సంవత్సరాల పాటు తన అమ్ముల పొదిలో దాచాడు. ఒక్కసారి ప్రభు ఉత్థానమైన తర్వాత పేతురు గారికి టైం వచ్చింది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు దిగి రాగానే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మీకు తెలుసు, ఒకే ఒక్క ప్రసంగం చేశాడు. ఇంతకుముందు ఏమన్నాడు పేతురు? ఒక్క ప్రసంగం కూడా రాలేదు, ఒక్క ఛాన్స్ కూడా రాలేదు అన్నాడు. ఇప్పుడు ఒక్క ప్రసంగం చేస్తేనండి ఒకసారి 3000 మంది మారారు, ఇంకోసారి మరో ప్రసంగానికి 5000 మంది మారారు. అంత మాత్రమేనా? అపోస్తుల కార్యాలు 5:15లో మీరు చదివితే పేతురు గారి నీడ తాకితే చాలు అనేకమైన జబ్బుల నుండి ప్రజలు నయమయ్యేవారు. ఇంతకుముందు పేతురు పరిస్థితి ఏంటో తెలుసా? పేతురు అనగానే ఓహో చేపలు ఆయన జాలారోడా, చేపలు పట్టేవాడి దగ్గర ఏమొస్తుంది? నీచుకంపు నాచుకంపు వస్తుంది. అబ్బా, ముక్కు మూసుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు పేతురు టైం వచ్చేటప్పుడు ప్రజలందరూ పేతురు ఎప్పుడెప్పుడు వస్తాడా మా వీధిలోకి, పేతురు వస్తే బాగున్ను అని, ఆయన నీడ తాకితే బాగున్ను, స్వస్థతలు జరుగుతాయని పేతురు కోసం ఎదురు చూసేలాగున దేవుడు ఆశీర్వదించాడు. ఇంతకుముందు పేతురును చూసి ముక్కు మూసుకుని వెళ్ళిపోయిన వారు ఇప్పుడు పేతురు కోసం ఎదురు చూసే సమయం వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సల్మోనా, దేవుడి నీడలో నువ్వు ఉంటే ఒకప్పుడు నిన్ను చూసి తల తిప్పుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు నీ కోసం ఎదురు చూసేవారిగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఒకప్పుడు నువ్వు దాచబడి మూతవేయబడిన ఒక పరికరమేమో సమయం వచ్చేటప్పుడు వాడి అయిన పదునైన బాణంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ దీవించబడతావు దేవుడి నీడలోనికి వస్తే. ఎక్కడ తిరస్కరించబడ్డావో అక్కడ సన్మానించబడతావు. దేవుడి నీడలోనికి వస్తే ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ అభిమానించబడతావు. దేవుడు నీడలోనికి వస్తే ఎవరైతే వ్రేలెత్తి చూపించారో వాళ్ళే నిన్ను వేణోళ్ళ కొనియాడుతారు. దేవుడి నీడ, సల్మోనా, దేవుడి నీడలోనికి వస్తే నెంబర్ 1 నీకు కాపుదల, కంటికి రెప్పలా కాపాడుతాడు. దేవుడి నీడలోనికి వస్తే లోకంలో అందరూ నిన్ను అలసిపోయేలా చేస్తారేమో, కానీ దేవుడి నీడ నీకు ధైర్యాన్ని ఇచ్చే నీడ. 3వది, దేవుడి నీడలోనికి వస్తే నీవు ఏటు ఒడ్డున నాటబడిన చెట్టు వలె పచ్చగా ఏపుగా ఎదగలవు. నంబర్ 4, దేవుడు నీడలోనికి వస్తే నిన్ను వాడి అయిన పదునైన ఆయుధంగా దేవుడు మార్చుకుంటాడు. కాబట్టి అలసిపోయాం ఈ లోకంలో, కరెక్టే. అలసిపోయిన మనం నీడ కోసం, ఆదరణ కోసం, ఆశ్రయం కోసం, విశ్రాంతి కోసం లోకంలోకి వెళ్తాము. లోకంలో ఉన్న పాపపు, సర్పపు, సైతాను నీడలోనికి వెళ్ళవద్దు. అవి నీడనిచ్చినట్లే కనబడతాయి కానీ ఆ నీడ వలన మనకే అపాయం. మనుషుల నీడనిచ్చినట్లే ఇస్తారు కానీ తర్వాత మనం బ్రతికేదంతా వారి వల్లనే బతుకుతున్నామని దేవుడికి చెందాల్సిన ఘనత వారి క్రెడిట్లో వేసేసుకుంటారు. మనుషుల నీడ మోసకరమైనది. మనుషులను ఆశ్రయిస్తే యెషయా ప్రవక్త చెప్పాడు కదా, దేవుణ్ణి విడనాడి ఐగుప్తును, ఫరో నీడను ఆశ్రయించిన వారికి సిగ్గు, అవమానము తప్పదు. మనుషులను ఆశ్రయిస్తే ఈరోజు ఆశ్రయం ఇచ్చినట్లే కనబడతారు, కానీ రేపు ఉదయం మనల్ని సిగ్గుపడేలా చేస్తారు, మనల్ని అవమానపడేలా చేస్తారు. కాబట్టి బ్రతుకు దినములన్నీ ఈ యాత్రలో దేవుడి నీడలో సజావుగా సాగిపోదాం. మనము కోరుకున్న పరలోక కనానుకు మనమందరము చేరుకుందాం. అట్టి కృప దేవదేవుడు మనందరికీ ప్రసాదింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఈరోజు సల్మోనా
అనే ఈ ప్రాంతానికి ఇజ్రాయిలు ప్రజలను ఎడారి యాత్రలో తీసుకుని వచ్చి వారితో పాటు మాకును అనేకమైన పాఠాలు నేర్పినందుకు వందనాలు, స్తోత్రాలు. దేవుడి నీడలో అనే ఈ చక్కటి అంశాన్ని మాకు బోధించినందుకు వందనాలు ప్రభువా. నిజమే, ఈ లోకములో బ్రతుకుతున్న మేము రకరకాల పరిస్థితుల వలన, సమస్యల వలన, శ్రమల వలన, మనుషుల వలన అలసిపోయాము ప్రభువా. అలసిన మేము ప్రతిరోజు ఒక ఆదరణ కోసం, నీడ కోసం, విశ్రాంతి కోసం ఎదురు చూస్తున్న మాట వాస్తవమే. వాక్యములో నీవు మాకు జ్ఞాపకం చేసినట్లుగా అనేక సార్లు మేము కూడా సర్పపు పడగ అనే నీడలో చిక్కుకుపోయామయ్యా. మనుషులను ఆశ్రయించి మనుషుల నీడలో మోసపోయాము, సిగ్గుపరచబడ్డాము. దేవా, నీ నీడలో బ్రతకాలని ఆశపడుతున్నామయ్యా. మా ఆశను దీవించండి. ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కదా. నీ నీడలో కంటికి రెప్పలా నీవు మమ్ము కాచి కాపాడుతావయ్యా. నీ నీడలో మాకు కావలసిన ధైర్యాన్ని నీవు మాకు దయచేస్తావయ్యా. నీ నీడలోనే మేము ఏటు ఒడ్డున నాటబడిన పచ్చటి చెట్లులాగా ఎదగలమయ్యా. నీ నీడలోనే మేము పదునైన ఆయుధాలుగా మారగలమయ్యా. అట్టి కృప ఈ సల్మోనా అనే ఈ స్థలములో మేము దేవుడి నీడలో బ్రతకాలని మేము ఆశపడుతూ ఉండగా మా ఆశను దీవించి బ్రతుకు దినములన్నీ, ప్రత్యేకంగా ఈ నిరీక్షణ యాత్రలో ఒక యాత్రికులముగా మేమందరము లోకపు నీడలో కాకుండా దేవుడువైన నీ నీడలో బ్రతికే అనుగ్రహాన్ని మా అందరకు ప్రసాదించుమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.